క్రైస్తవులు అందరికీ మనం అందరం మనుషులకు భయపడుతూ ఉంటాం. దేవుని బైబిల్ చదివితే ఎవరేమన్నా అనుకుంటారేమో, ప్రార్థన చేస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, దేవుని చర్చికి వెళ్తే, దేవుని సన్నిధికి వెళ్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి మనుషులకు భయపడి వారి కోసం చూస్తూ ఉంటాం. వారికి తెలియకుండా చర్చికి వెళ్ళడము, వారికి తెలియకుండా ప్రార్థన చేయడం మనుషులకు కనపడే రీతిగా మనం చేయం. కానీ ఎందుకంటే వారు ఏదో ఒకటి అనుకుంటారని చెప్పి మనుషులకు భయపడుతూ ఉంటాం. అయితే మనం మనుషులకు భయపడటం వల్ల అది ప్రయోజనం కాదు, కానీ దేవాతి దేవునికి మనం భయపడాలి. దేవునికి భయపడితే ఆయన కనికరం మన మీద ఉంటుంది. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనంలో, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములుండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయనకి భయపడితే ఆయన కనికరం తరతరములు ఉంటుంది. గనుక ఆయనకు భయపడి ఆయన కనికరము పొందుకుందాము గాక. ఆమేన్.